ఫస్ట్ అసలు బ్లూ ప్రింట్ దేనికి తయారు చేస్తున్నారు? సుజనా ఫౌండేషన్ ఎందుకు ముందుకు వచ్చింది? సుజనా ఫౌండేషన్ కూడా ఆయన బ్రెయిన్ చైల్డ్. కాకపోతే ఆయన ఏంటంటే ఫౌండేషన్స్ ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాయి. ప్రజలే ముఖ్యంగా పనిచేసేవి ఫౌండేషన్ సంస్థలు. అందుకని ఆయన ఏంటంటే మనం కాన్స్టిట్యున్సీ అనేది టాప్ ప్రయారిటీ. ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ చేయటం ఎలా అనేది ఫౌండేషన్ ద్వారా అయితే కనుక అందరినీ కలుపుకోవచ్చు. ప్రజల్లో డిఫరెంట్ వర్గాలు, డిఫరెంట్ మతాలు, కులాలు, పార్టీలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫౌండేషన్ కనుక అది ఇనిషియేటివ్ తీసుకుంటే అందరినీ కలిపిపోవాలనే ఒక ఆశయంతో ఫౌండేషన్ డ్రైవ్ చేయాలని చెప్పారు. సార్ గెలిచిన దగ్గర నుంచి సుజనా ఫౌండేషన్ పేరు బాగా వినపడుతుంది నియోజకవర్గంలో. అంటే ప్రత్యేకంగా ఫౌండేషన్ ముందుకు ఎందుకు తీసుకొచ్చారు అనేది నా క్వశ్చన్. ఎమ్మెల్యే నిధులు అనేది అసలు సపరేట్, ఫౌండేషన్గా సంబంధం లేదు. ఎమ్మెల్యే నిధులు సుజనా చౌదరి గారు ఏం తీసుకొస్తారు అనే దానిలోకి మేము ఒక అడ్వైజరీగా ఉండొచ్చు, అంతేగాని ఆ నిధులను ఉపయోగించి చేయటం అనేది ప్రయారిటీగా. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫౌండేషను తరపున కొన్ని నిధులు ఎమ్మెల్యే నిధులతో సంబంధం లేకుండా, అలాగే ఫౌండేషను మిగతా నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కానీ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, ప్రపంచంలో ఎక్కడున్నా సరే, భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ సొసైటీకి సేవ చేయాలి అన్న తపన ఉన్న సంస్థలు, వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తుల యొక్క సహాయం కూడా తీసుకుని కాన్స్టిట్యున్సీస్ డెవలప్మెంట్ చేయాలనేది ఆకాంక్ష.